అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తుంటే అనిపించింది, ఏంటి సీఎంఆర్, అక్కడ బట్టల కొట్లు సీఎంఆర్లే, కాలేజీలు సీఎంఆర్లే, అసలు ఏంటి సీఎంఆర్ నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఇయర్ పిల్లలతో మాట్లాడుతూ, ఒరే నాన్న మీరు మ్యాథ్స్ నేర్చుకోకపోయినా పర్వాలేదురా, ఫిజిక్స్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, కెమిస్ట్రీ నేర్చుకోకపోయినా పర్వాలేదు, కోడింగ్ నేర్చుకోండి రా బాబు అన్నారు. వాళ్ళు వెంటనే అన్నారు పిల్లలు, సార్ సీఎంఆర్లో ఫస్ట్ లెటర్ అంటే సి సార్, సి ఫర్ కోడింగ్. ఓకే, మరి ఎం ఏంటి? ఒరే ఫస్ట్ సెమ్లో నేర్చుకుంటే సెకండ్ సెమ్లో మర్చిపోతారు, సి లాంగ్వేజ్ నేర్పుతారు సెకండ్ సెమ్లో మర్చిపోతారు, పైథాన్ నేర్పుతారు ఫోర్త్ సెమ్లో మర్చిపోతారు, కాబట్టి మెమరీ టెక్నిక్స్ బాగా నేర్చుకోండి రా అని. ఓహో, ఎం అంటే మెమరీ టెక్నిక్స్. మరి ఆర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అంటేనే రీజనింగ్ స్కిల్స్ అండి. అంటే రీజనింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అమ్మ, నా కళ్ళ ముందున్న కుడిపక్క సీఎంఆర్ చూస్తుంటే మాస్టర్ ఏమో 5 నిమిషాలే మాట్లాడమన్నారు, ఈ మాస్టర్ ఏమో 7 నిమిషాలు మాట్లాడమన్నారు. 4 అయితే బళ్ళన్నీ స్టార్ట్ అయిపోతాయి, మీ మనసులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ సెల్ ఫోన్లు వెనకాల నుంచి చూసేస్తున్నారు. అందువల్ల టైం చాలా టైట్గా ఉంది. కాబట్టి టైట్ టైంలోనే నేను చెప్పవలసిన 4 చెప్పేస్తాను. ఈ ఆడిటోరియంలో నేను మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను ప్రిన్సిపాల్ గారు. నేను ఆడిటోరియంలో మాట్లాడను, క్లాసులోనే మాట్లాడతాను. చిత్రం ఏంటో తెలుసా అండి, ఆడిటోరియంలో నా ఎడం పక్క డోర్ తీసే ఉంది. అబ్బా, ఎంత గొప్ప సింబల్ అంటే, టీచర్ అనేవాడికి ఎడం పక్క హార్ట్ ఉంటుంది, ఈ హార్ట్ ఎప్పుడూ తెరిచే ఉండాలి, పిల్లలు ఏం చెబుతున్నారో పిల్లల మాటలు వినాలి అని ఎప్పుడైతే అనుకుంటారో, నాకు తెలిసి బెస్ట్ టీచర్స్ అండి మనందరం కూడా. ఇక్కడ 14 వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. చిత్రం ఏంటో తెలుసండి, ఓ తెల్ల బట్టలు వేసుకున్న ఆయన, మరి బహుశా మా ప్రిన్సిపాల్ గారికి అసిస్టెంట్ ఏమో, ఆయన ఈ బాటిల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఈ బాటిల్ తెచ్చాడండి. నాకు చాలా చిత్రం అనిపించింది, ఇన్ని బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రిన్సిపాల్ ఏదో ఒక బాటిల్లో తాగొచ్చు కదా, తాగదు. ఎందుకు? అవి కూలింగ్లో ఉన్నాయి, ఆయన కూలింగ్ తాగకూడదు. ఆ దూరంగా ఉన్న ఆయన అసిస్టెంట్కి తెలిసింది, అయ్యయ్యో సార్ కూలింగ్ తాగకూడదు, తాగితే రేపొద్దున రాడు, రేపొద్దున రాకపోతే ఆ రూమ్ ఖాళీగా ఉంటే ఈ 3 ఫ్లోర్లు ఏమైపోతాయో అని చెప్పి వెంటనే ఆయన నా కూలింగ్ వాటర్ తెచ్చాడండి. అప్పుడు అనుకున్నాను, మాస్టర్ అంటే మీరు మాత్రమే కాదండి, ఎవరికి ఏం కావాలో ఎప్పుడు ఏం కావాలో సమకూర్చేవాడు ప్రతివాడు మాస్టర్. వాడు ఆయమ్మ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు. నేను అక్కడి నుంచి వస్తున్నానండి, నాకు మనసు చివుక్కుమంది. ఎందుకు అంటే నేను క్లాసులు చెప్తున్నానండి, పిల్లలందరూ వెనక్కి పోతున్నారు. ఎందుకురా ముందు కూర్చోండిరా అంటే, మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారండి, మీరు ఏమన్నా ప్లేసులు అడుగుతారేమో అని. లెక్చరర్స్ వరుసగా 6 వచ్చారండి, ఎవరైనా ముందు కూర్చుంటారేమో అనుకున్నానండి. ఎవ్వరూ ముందు కూర్చోట్లేదు, అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. లెక్చరర్స్ వెనక్కి వెళ్ళిపోతే పిల్లలు ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనం నేర్పవలసింది ముందే. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారనుకోండి, కులశేఖర పడి దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలి. చర్చికి వెళ్ళారనుకోండి, పాస్టర్ గారి చెవులో మన బాధలన్నీ చెప్పుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు చేయి పట్టుకోవాలి, నాలుగు చూపించమనాలి, కళ్ళు చూపించమనాలి, గట్టిగా ఆవరించమనాలి, ఒంగోమనాలి, పైకి లేవమనాలి. అంతేగాని డాక్టర్ గారు దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్కి ఏమీ రాదంటాం మనం. కానీ ఇటువంటి మీటింగుల్లో వినాలంటే వెనకాలకి వెళ్ళిపోతారు. నా టెన్షన్ ఏంటంటే, చేతిలో దుర్మార్గమైనవన్నీ ఉన్నాయి మన చేతుల్లో. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత సరదాగా 2 చేతులు కింద పెట్టుకుని అది ఏదో ఓపెన్ చేసుకుని ఇలా చూస్తున్నారు అనుకోండి, మాట్లాడేవాడికి మండిపోతుంది. ఇది ఎక్కడ గొడవరా, పొద్దున్న 9ంటికి వచ్చానండి, 650 రూపాయలు అయిందండి క్యాబ్కి నేను ఇప్పుడు మాట్లాడడానికి. అంటే 5 నిమిషాలు నన్ను మాట్లాడడానికి 650 రూపాయలు ఖర్చు పెట్టుకొస్తే వెనక్కి వెళ్ళిపోయి సెల్ ఫోన్ చూస్తున్నారు అనుకోండి, లోపల నుంచి బీపీ 140/90 అయిపోతుందండి. నాకే ఎలా అయిపోతుంటే, మీరు పాఠం చెప్పేటప్పుడు పిల్లలు వినకపోతే మీకు ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ మాట. ఎస్, ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ సైకాలజీ. మీరు క్లాప్స్ పడితే కొలాప్స్ అయిపోతాయి నా మాటలు. అమ్మ బాబా, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ ఆంథ్రోపాలజీ, బిఎడ్, ఎంఎడ్, ఎంఫిల్, లా, నవ్ ఐఎమ్ డూయింగ్ ఎంబీఏ అండి. నేను గొప్పగా చెప్పటం లేదండి. ఎందుకంత గొప్పగా చెప్తున్నాను అంటే, మై డియర్ ఫ్రెండ్స్, నేను కరెక్ట్గా లాస్ట్ వీక్ ఈ రోజుకి ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. 2 to 5 నా ఎగ్జామ్. ఎస్, అంటే 3 గంటలు పరీక్ష రాసే ఓపిక, 3 గంటలు పరీక్ష రాసే కోరిక, 3 గంటలు పరీక్ష రాసే తీరిక పిల్లలందరికీ చచ్చిపోయింది మాస్టర్. ఎవడో రాయట్లేదు. అందువల్ల నేను ఒట్టు పెట్టుకున్నాను, చచ్చిపోయే వరకు పరీక్షలు రాస్తాను. ఎందుకంటే 3 గంటలు పరీక్ష రాయడం ఎంత కష్టమో నేను మర్చిపోకూడదండి. ఎస్, 3 గంటల తర్వాత నేను బయటికి వెళ్ళాలి. నేను ఏమి రాస్తానది సెకండరీ.
నేను ఆ తెల్ల కాగితాల మీద నల్ల ఇంకుతో ఏమి రాస్తాను సెకండరీ. అంటే 3 గంటల సేపు ఓపికగా కూర్చోలేకపోతే పిల్లాడు చదువుకున్నట్లు కాదు. కాబట్టి నేనేమంటానంటే మనకి ఓపిక ఉండాలి. అవసరం లేనంత వరకు ఆ సెల్ ఫోన్ని మనం క్లాస్ రూమ్లో కానీ ప్రిన్సెస్లో కానీ ఓపెన్ చేసే అవకాశం ఏది లేదు. ఎస్, కాబట్టి ఈ రోజు నుంచి మీ మాట, మీ చూపు, మీ పలుకు, మీ నడక, మీ నడత, మీ ఆలోచన, మీ ఆశ, మీ శ్వాస, మీ ధ్యాస ఎస్ నేర్పాలి. చాలా కత్తి మీద సామండోయ్. నేను వచ్చేప్పుడు ట్రైన్లో వస్తుంటే ఒక 8th క్లాస్ అమ్మాయి కూర్చుంది ఎదురుగుండా. ఆమె చైల్డ్ సైకాలజిస్ట్, అందరితోనూ మాట్లాడుతూ ఉంటాను. ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ బుజ్జి మీ క్లాస్లో పాఠాలు బాగా చెప్తారే అని. జాగ్రత్తగా వినండి, నెల్లూరులో చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఏముందో చెప్పేస్తాను. చిన్న మాట ఉందండి, మనసు చివుక్కుమంది. 30 ఏళ్ళగా పాఠాలు చెప్తున్నా నేను. 18 సంవత్సరాలు స్కూలు కాలేజీ రన్ చేసింది నేను. దాదాపు 200 టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసిన నేను. షాక్ అయ్యానండి ఆ మాటకి. ఏమందో తెలుసండి, మా దయాదాక్షిణ్యాల మీద టీచర్లు బతికేస్తున్నారు సార్ అందండి. ద క్లాస్ ఆఫ్ 8. మనసు పెట్టి వినండి ఈ మాట. అంటే అమ్మాయి ఉద్దేశం ఏంటి? నేను ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తే నా టీచర్లు ఎవరు పాఠాలు చెప్పలేరండి. నేను ప్రశ్నలు అడగటం లేదు కాబట్టి బండి చెల్తాయి. నాకు ఎంత అనిపించిందంటే, ఓహో పిల్లల మెంటాలిటీ అలా ఉందన్నమాట. మనమేమనుకుంటామంటే పాఠం చెప్పేస్తున్నాం కదా అనుకుంటామండి, పిల్లలు అడగటం లేదు కదా అనుకుంటున్నామండి. కానీ టెక్నాలజీ మారిపోయింది. మనకి ఎన్ని తెలుసో పిల్లలకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి సార్. అంటే వాళ్ళు మనంత తెలివైన వాళ్ళే నేను అంటలేదు, ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. జింకని వేటాడాలి అంటే పులి చాలా పవర్ఫుల్గా కాస్తుందండి. మరి పులినే వేటాడాలి అంటే ఇది సినిమా డైలాగ్ కాదు. అంటే మనం ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలకి పాఠం చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి. ఉండక్కర్లా 15,000కో 20,000కో పని చేయక్కర్లేదు. మా గ్రేట్ టీపీఓ చెప్పినట్లు ఎస్ 85 మందికి 77 మంది కాదు, అవసరమైతే షేర్ ఖాన్ 85 మందికి ఇంకో 15 పక్క క్యాంపస్ వాళ్ళని కలుపుకో 100 మంది మా పిల్లలు కొడతారు అనేలా ఉండాలి తప్పించి 10 మంది 20 మంది 30 మంది తగ్గిపోయే నెల ఉండకూడదు. కాబట్టి మై డియర్ చిల్డ్రన్ ఈ రోజు నుంచి బాగా మాట్లాడండి, చాలా బాగా మాట్లాడండి. నాకు అందరిలో ఈ మాస్టర్ భలే నచ్చారండి. ఆయన పేరు తెలియదు నాకు. ఆయన ముందు కూర్చున్నారు. ఆయన ఏంటండి కుమారస్వామి గారు ముందు కూర్చున్నారండి. ఏమిటండి మీ సబ్జెక్ట్ అన్నాను. కంప్యూటర్ సైన్స్ అన్నాడు. అన్న తర్వాత నాకు అనిపించింది 2 అమ్మాయిని పిలిచాడండి. పిలిచి అంట అడిగినా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కనిపించాడు ఆయనలో. మీరు పాట పాడుతున్నారు కదా, డబల్ టోన్ రాకూడదు, నాకు ఎట్టి పరిస్థితిలో డబల్ టోన్ కనిపించకూడదు, తల వెంట్రుక వాసి కూడా వినిపించకూడదు, 2 ఒకేలా పాడాలన్నాడు. నేను అనుకున్నాను, ఏమన్నా బాబు ఇదేమన్నా పాడుతా తీగ ప్రోగ్రామ్, మీరేమన్నా జడ్జా, వాళ్ళు ఏమన్నా పార్టిసిపేట్ అనుకున్నాను. కానీ ఎంత గొప్ప విషయమో తెలుసా అండి. ఆ కుమారస్వామి గారికి పాద నమస్కారం. ఆయన చెప్పింది పిల్లలకు కాదండోయ్. ఎస్, ఒక స్కూల్లో, ఒక కాలేజీలో, ఒక ఇన్స్టిట్యూట్లో 86 మంది ప్రొఫెసర్లు ఉన్నప్పుడు 86 మంది ప్రొఫెసర్ల మాట ఒకలాగే ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాట మీద ఉండాలి. ఎస్, అందరూ ఒకే మాట. ప్రిన్సిపాల్ ఏం చెప్తే హెచ్ఓడి అందరూ అదే చేయాలి, హెచ్ఓడి ఏం చెప్తే ఫ్యాకల్టీ అందరూ అదే చేయాలి, ఫ్యాకల్టీ ఏం చెప్తే పిల్లలు అందరూ అదే చేయాలి. కుమారస్వామి గారు మీరు చెప్పింది చిన్న మాట కాదు, ఒకే మాట మీద ఉండాలి, ఒకే ట్యూన్లో ఉండాలి. రాగం ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళకూడదని చెప్పారు చూసారా. యు ఆర్ బెస్ట్ టీచర్ టుడే, యు ఆర్ మై బెస్ట్ టీచర్ టుడే. చూసారండి, ముఖం వెలిగిపోతుంది. ఆయన పెళ్లి రోజు కూడా అంత వెలిగిపోయి ఉండరు. ఏముంది, జస్ట్ బాగుంది అన్నానంతే. చూసారా, జస్ట్ బాగుందంటే చాలా పొంగిపోతున్నాడు కదా. అంటే టీచర్స్కి కావాల్సింది హైక్ శాలరీస్ కాదు సార్, బస్సులు కాదు సార్. బస్సుకు 10,000 వీడియో తీసేస్తారేంటి సార్? అన్నిటికీ వీడియోలు తీసేస్తారేంటి సార్? మీరు వీడియోలు తీయద్దు. 1500